హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమ్మాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను ఇన్స్టెంట్గా స్పాంజ్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా ఈ దోశలకు పప్పు బియ్యం నానబెట్టాల్సిన అవసరం కానీ, రుబ్బాల్సిన అవసరం కానీ, పులియబెట్టాల్సిన అవసరం కానీ అస్సలు లేదు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అరకప్పు వరకు అటుకులు తీసుకోవాలి. ఈ అటుకులు ఒకసారి శుభ్రంగా వాష్ చేసి ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు, అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల దోశలు చాలా స్పంజీగా టేస్టీగా వస్తాయి. ఇలా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. జస్ట్ ఒక 10 మినిట్స్ పెరుగులో నానితే రవ్వ సాఫ్ట్గా తయారవుతుంది. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కన్సిస్టెన్సీ గట్టిపడింది. రవ్వ పెరుగుని నీళ్ళని పీల్చుకొని ఈ విధంగా సాఫ్ట్గా తయారైంది. ఇప్పుడు ఈ పిండిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. అంతేనండి, మన స్పాంజ్ దోశల కోసం దోశ బ్యాటర్ తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకుని ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకుని ఆనియన్తో మొత్తం అంతా స్ప్రెడ్ చేయండి. ఒకవేళ మీరు నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తుంటే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఒక గరిటె పిండి తీసుకుని కొంచెం రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకుని ఒకవైపు బ్రౌన్ కలర్కి టర్న్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండినంతటిని కూడా దోశలా వేసుకోవాలి. మనం చేస్తుంది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కాబట్టి ఒక్క 2 డ్రాప్స్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయకపోతే దోశలు సరిగా రావు. ఈ దోశలకు మళ్ళీ పైన ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. వేయకున్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగా వస్తాయి. ఈ దోశ బ్యాటర్తో కేవలం స్పాంజ్ దోశలే కాదండి, రెగ్యులర్గా మనం దోశలు ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా కూడా బాగా వస్తాయి. మనం రెగ్యులర్గా ఎలా అయితే దోశలు చేసుకుంటామో ఆ విధంగానే దోశలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి చేస్తున్నాను. అంతే, వేడివేడిగా స్పాంజ్ దోశ తయారైపోయింది. రెగ్యులర్గా మనం టిఫిన్స్లోకి తినే ఏ చట్నీలోకైనా చాలా బాగుంటాయి. ఇడ్లీ పిండి, దోశ పిండి ఇంట్లో లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఇలా స్పాంజ్ దోశ తయారు చేసి ఇవ్వచ్చు. చాలా స్పంజీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ విధంగా ఈసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోరుగా. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.